నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని గతంలో కంటే కాంగ్రెస్కు తక్కువ సీట్లు వస్తాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని సర్వేలు చెప్తున్నాయని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డిని పంపించిందే చంద్రబాబు నాయుడని ఆరోపించారు. 1 ఎకరానికి 1 గంట, 3 ఎకరాలకి 3 గంటల విద్యుత్ సరిపోతోందని, రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, ఆయన్ను సమర్థిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కరెంటు బిల్లులు పెంచొద్దని అసెంబ్లీలో చంద్రబాబును కేసీఆర్ నిలదీశారని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలిచిందని అన్నారు. 24 గంటల పాటు కరెంటు రావటం లేదని లాగ్ బుక్లో చూద్దామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారని, ఏదో ఒక కారణంతో 1-2 గంటలు కరెంటు పోయి ఉండవచ్చని, రాష్ట్రంలో ఉన్న 3000 సబ్స్టేషన్లలో చూడాల్సి ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు. ఈరోజు సీఎం కేసీఆర్ పండుగగా మార్చారని చెప్పారు. ఇంకొకతో మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారంట తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బసీబాబుల కాకపోతే ఆయన కాదు, మేము అసెంబ్లీ ఉన్నవారు కేసీఆర్ గారు మైక్ పట్టుకుని చంద్రబాబు నాయుడు ఉత్తిపడేసాడు. నువ్వు చేస్తూ తప్పు, విద్యుత్ ఛార్జీలు పెంచాలని తీసుకునే నిర్ణయం తప్పు, మళ్ళా ప్రతి సంవత్సరానికి 15% పెంచాలని నిర్ణయం తీసుకుని తప్పు, నేను వ్యతిరేకిస్తున్నాను అని పెద్ద ఉత్తరం రాసింది ఆయన. చంద్రబాబు నాయుడికి ఒకే పార్టీలో ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి అలాంటి కేసీఆర్ గారు. రైతులకు మద్దతుగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు అని స్పష్టంగా రాష్ట్ర శాసనసభలో నిండు సభలో చెప్పారు. ఫైరింగ్ ప్రోత్సహించింది కేసీఆర్ అంటాడు ఆయన. ఈయన అప్పుడు గుడ్డు లేదు తెలియదు కానీ ఆయన మాట్లాడారు. ఈరోజు దేశంలోనే విద్యుత్ సరఫరాలో నంబర్ 1 మనం ఉన్నాం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో
చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశాను. ముఖ్యమంత్రి గారు మీ ప్రతిపాదన వెనక్కి తీసుకోండి. తెలంగాణ రైతుల గొంతుకు మీరు ఊరి బిగిస్తున్నారు. ఇది నా రెండవ సెంటెన్స్ అని. ఒకవేళ మీరు తీసుకోకపోతే నేను ఉద్యమించవలసి ఉంటుంది. తీసుకుంటారా లేదా అని ప్రశ్నించిన ఏకైక వ్యక్తి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ పవర్ లో ఇండియాలో ఆయన బసిరాబాద్ కాపులో కంటే కేసీఆర్ తాను ఇచ్చిందని మర్చిపోయి మంచిగా లేదా అర్థం కదండి. అన్ని సర్వేలు చెప్తున్నాయి. మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారు అని సర్వేలు చెప్తున్నాయి. అది ఓర్వలేక తట్టుకోలేక తీర్చుకోలేక మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు పోయినసారి 20 సీట్లు వచ్చినేమో, ఆ 20 సీట్లు కూడా ఇప్పుడు మాట్లాడుతుంది. మూడోసారి కేసీఆర్ రావడం ఖాయం, రైతు రాజ్యం రావడం ఖాయం. నవిపేటలో గ్రామ పంచాయతీ వర్కర్స్ ట్రాక్టర్ను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అడ్డుకున్న పోలీసులతో కార్మికులు, సిఐటియు నాయకులు వాగ్వాదానికి దిగారు. సమ్మె విచ్ఛిన్నానికి యత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని 9 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో అధికారులు, సర్పంచ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నవిపేట మండల కేంద్రంలో శుక్రవారం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త తరలిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా సిఐటియు నాయకులు కార్మికులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. డిమాండ్లను పరిష్కరించే వరకు పనులను అడ్డుకుంటామని కార్మికులు, సిఐటియు నాయకులు పట్టుబట్టడంతో పోలీసులు వెనుదిరిగారు. తిరిగి సమ్మె శిబిరంలో కార్మికులు రిలే దీక్షలు కొనసాగించారు. పారిశుద్ధ్య పనులను అడ్డుకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ న్యాయమైన సమ్మె పట్ల వివక్షత తగదని, తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరారు. జీవో నెంబర్ 60ని పకడ్బందీగా అమలు చేసి కనీస వేతనం ఇవ్వాలని అన్నారు. కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే జీవో నంబర్ 51ని రద్దు చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, నాయక్వాడి శ్రీనివాస్, లక్క గంగారం, మినుకుమార్, దేవకి, భోజన, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల మీద జూలై 6వ తారీఖు నుండి సమ్మె కొనసాగుతూ ఉంది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో నవిపేటలో మాత్రం అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాం ఒకటే, సమ్మె డిమాండ్ పట్ల పరిష్కరించే దిశగా నిర్మాణం చేసి రాష్ట్ర కేంద్రానికి పంపించాలి తప్ప విచ్ఛిన్నం చేయటం సరైనది కాదు. ఎందుకంటే పోలీసులకు టెంట్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇవాళ అధికారులు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. పోలీసులు వచ్చి పూర్తిగా టెంట్ని, సమ్మెను పూర్తిగా తొలగించాలనే ఒక ఆలోచనతోటి ఇప్పటిదాకా అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇది సరైనది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. జిల్లాలో కాదు, నవిపేటలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధానం ఇక్కడ నవిపేటలో కొనసాగిస్తూ ఉన్నారు. మీరు ఒత్తిడితోటో భయాందోళన గురి చేస్తూ సమ్మె ఆగదు. ఎంత మీరు సమ్మెను అంచివేస్తే అంత సమ్మె ఉధృతం కొనసాగుతుంది తప్ప సమ్మె ఆగే పరిస్థితి లేదు. సమ్మె డిమాండ్లను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి తప్ప విచ్ఛిన్నం కోసం కాదు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే మేము సమ్మె ఇది చట్టబద్ధంగా చేస్తున్నాం, ఏం అడగట్లేదయ్యా. మేము ఒకే ఒకటి, పర్మనెంట్ చెయ్యు, ఉద్యోగ భద్రత కల్పించు, కనీస వేతనాలు ఇయ్యు, మున్సిపాలిటీలలో నువ్వు ఎట్లయితే 60 నెంబర్ జీవో ప్రకారం ఇస్తున్నావో అదే ఇక్కడ కార్మికులకు, సఫాయిలకు వర్తింపజేయు. ప్రతి డివిజన్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల మరమ్మతులకు ₹1 చొప్పున మంజూరు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. సాధ్యమైనంత త్వరలో పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని 38, 43 డివిజన్లో పలు అభివృద్ధి పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 38వ డివిజన్లో ₹1 నిర్మిస్తున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. 43వ డివిజన్లో ₹1 నిర్మిస్తున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్డు,
డ్రైనేజీ పనులకు ఆయన భూమి పూజ చేశారు. అలాగే 43వ డివిజన్ పంచాయతీరాజ్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ని ఎమ్మెల్యే బిగాల ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్కి అభివృద్ధి పనుల కొరకు ₹1,00,00,000 చొప్పున మంజూరు చేశామని అన్నారు. ప్రతి డివిజన్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కొరకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతులకు నిర్మాణం కొరకు ₹63 కోట్ల నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో పనులను పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు గడుగు రోహిత్, గోపిడి శ్రవంతిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు దారం సాయిలు, బీఆర్ఎస్ నాయకులు సహదేవ్, ఎర్రం గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా ఇంటర్నల్ లోడ్స్ కోసం ప్రతి డివిజన్లో ₹1,00,00,000 తగ్గకుండా మరి అలాట్మెంట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి వారి ఇష్టాను ప్రకారమే కాలనీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం ఆ ₹1,00,00,000 వెచ్చించడం వారికి బాధ్యత అప్పచెప్పినాం. పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లో కూడా ₹1,00,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు డివిజన్ నంబర్ 38, డివిజన్ నంబర్ 43లో మరి భూమి పూజలు చేయడం, దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేసినాం స్థానికుల కోసం. నిజామాబాద్ నగరంలో ఇప్పటికీ 20 పైన మేము ఇప్పటికి ఓపెన్ జిమ్లు ఇనాగ్రేషన్ చేసినాం. ఇంకో 20 మరి సిద్ధమవుతూ ఉన్నాయి. త్వరలో అవి కూడా నగరవాసులకు అందియబోతూ ఉన్నాం. మొదటి ఓపెన్ జిమ్ మేము పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినప్పుడు చాలా డిమాండ్ వచ్చి మహిళలకు ప్రత్యేకంగా ఇంకో జిమ్ కావాలని చెప్తే రెండో జిమ్ని కూడా అక్కడ ఏర్పాటు చేసినాం. మరి ఈ ఇంతకుముందు ఉన్నటువంటి మెయిన్ రోడ్లు అన్నీ కూడా దాదాపు నిజామాబాద్లో పూర్తయినప్పటికీ ఇంటర్నల్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏవైతే 9 ఉన్నాయో అప్పటికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క కాంట్రాక్టర్ని ఒక్కొక్క ప్రాంతంలో కేటాయించి మరి వారికి పనులు అప్పచెప్పినాం. ఖచ్చితంగా 3-4 నెలల్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా పూర్తి చేసి నగరవాసులకు అప్పచెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఆషాఢమాసం చివరి శుక్రవారం కావడంతో అంతటా సందడి నెలకొంది. ప్రముఖ వస్త్ర దుకాణం చెన్నై షాపింగ్ మాల్లో తెలంగాణ సాంప్రదాయ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో గల ది చెన్నై షాపింగ్ మాల్లో ఆషాఢమాసం బోనాలు ఘనంగా జరిగాయి. షాపింగ్ మాల్ మహిళా సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలు, మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాలను తమ షాపింగ్ మాల్లో సిబ్బందితో కలిసి అమ్మవారికి బోనాలను సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రతి పండుగను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అన్ని పండుగలను ఐక్యమత్యంతో జరుపుకుంటామని తెలిపారు. షాపింగ్ మాల్ నుండి శివసత్తుల విన్యాసాలు, పూనకాలతో బోనాల జాతర ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. దేవుడు అనేది వచ్చి మా ఒంట్లో అమ్మవారు అనేది వచ్చి ఆకర్షిస్తే మా మీద అమ్మవారు ఆకర్షిస్తే మేము ఆమె ఏం చెప్తే అవే చెప్తాం. ఎందుకంటే గ్రామం ఇది కొత్తగా వచ్చేది కదా ఆచారం. ప్రతి మన తాత ముత్తాతలు ప్రతి అంటే మన పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరైనా కానీ అందరు కూడా బోనం ఎవరైనా సమర్పించవచ్చు అమ్మవారికి. ఎందుకంటే పాడి పంటలు, గొడ్డు గోద అందరూ జ్వరాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ చెడు వాతావరణం కాబట్టి ఇది మంచిగా ఉండదు కాబట్టి అందుకే ఆషాఢముల ప్రతి ఒక్క అమ్మవారికి చల్లని తల్లి మనం చల్లగా చూస్తుంది కాబట్టి పాడి పంటలు చల్లగా ఉండాలా, మన ప్రజలు మంచిగా ఉండాలా, పిల్లలు మంచిగా ఉండాలా, ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరు మంచిగా ఉండాలా అని చెప్పేసి ప్రతి సంవత్సరం బోనం తీయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. నమస్కారం. ఆదరించి అభిమానిస్తున్నటువంటి ఈ నిజామాబాద్ ప్రజానికానికి అందరికీ కూడా చెన్నై షాపింగ్ మాల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చెన్నై షాపింగ్ మాల్ నుంచి ఘనంగా బోనాలు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే నిజామాబాద్ చుట్టుపక్కల అన్ని జిల్లాలు కూడా ప్రజానికం చాలా చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. మీరు కూడా మీ అందరి అభిమానాన్ని చూపించి మీ అందరి ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడనాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సూచించారు.
సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోపాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పాల్గొని సమ్మెకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 190% పైగా గ్రామ పంచాయతీ కార్మికులు దళిత, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన వారే విధులు నిర్వహిస్తున్నారని, వారి సమస్యల పట్ల అధికార ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరైంది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దళిత వర్గాలను ఉద్ధరించడానికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, మరోవైపు దళితులైన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోవటం విడ్డూరమని అన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని జేఏసీగా గత 9 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మిక నాయకులతోటి చర్చలు జరిపినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఈరోజు గ్రామ పంచాయతీల్లో పనిచేసేటువంటి బిల్ కలెక్టర్లు కానీ, కారోబార్లు కానీ, వాటర్మెన్లు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, స్వీపర్లు కానీ, అటెండర్లు కానీ 190% పైగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల, దళిత, గిరిజన, బలహీన వర్గాల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండటం అంటే ఈ వర్గాల పట్ల చిన్న చూపు చూడటమే అవుతుంది. ఈరోజు ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతా ఉంటే పేదల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో బలిపీఠము, పులి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసం చివరి శుక్రవారం రోజున నిర్వహిస్తామని అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో బలిపీఠము, అమ్మవారి వాహనం, పులి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను శుక్రవారం వేద పండితుల సమక్షంలో బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్నో మహిమలు గల అమ్మవారి ఆలయంలో బలిపీఠం, పులి విగ్రహ ప్రతిష్టాపన వలన ఆలయానికి మరింత శోభ రావటం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఆలయం వద్ద హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సునీతా దేశాయ్, విండో చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి, కుటుంబ సభ్యులు, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, పూజారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్న రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తూ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేసి అభివృద్ధి బాట పట్టిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అడిగిన వెంటనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నికలొస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీ వారు కల్లబొల్లి కబుర్లు చెప్పి రైతులను, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు వస్తున్నారని, ప్రజలు మోసపోకుండా పనులు చేసే నాయకుడు వెన్నంటే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయలక్ష్మి, లక్ష్మారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ఎంపీపీ రమేష్ నాయక్, అంజన్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరి గంగాదాస్, సొసైటీ చైర్మన్ చింతంపల్లి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఏడీ గారు ఎమ్మెల్యే గారికి చిరకాలం మిత్రులుగా ఉన్నారు. మరి వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యని రాబోయే వారం 10 రోజుల్లో తీసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారులు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ కొత్తగా వెలిసినటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి.
బాగు అవతల కొత్త కేదారేశ్వర స్వామి కేదార్నాథ్ టెంపుల్ని కూడా కడుతున్నారు. దాని తర్వాత ఇంకో 2-3 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్కి సంబంధించినటువంటి కరెంట్ కనెక్షన్స్కి కూడా ఒకటి ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ఉండే, అది కూడా దాన్ని కూడా అడ్రస్ చేసినాం. అది కూడా అతి త్వరలో చేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మరి ఇక్కడ సాంబార్ మోహనన్న డిసిఎంఎస్ చైర్మన్ గారితో ఉన్నటువంటి స్నేహబంధానికి ప్రతీకగా మా డిచ్పల్లి జెడ్పీటీసీ గారు ఇక్కడ నల్లవెల్లి గ్రామంలో ఒక హైమాస్ట్ లైట్ ఇవ్వడం జరిగింది వారి నిధుల నుంచి. వారికి కూడా మా గ్రామస్తుల నల్లవెల్లి గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటువంటి సమస్యలు మరి పబ్లిక్లోకి వచ్చి ప్రతినిత్యం పబ్లిక్లో ఉంటూ అడ్రస్ చేయడానికి, సమస్య తీర్చడానికి కృషి చేస్తున్నటువంటి నాయకులు నిజంగా కూడా అభినందనీయులు. మరి ప్రజలు కూడా గమనించాలా ఎవరు పనిచేస్తున్నారు ఎవరు లేరని. మీరు మీ దయ వల్ల 2 సార్లు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా గెలుపొందిండ్రు. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ 3వ సారి హ్యాట్రిక్ ఇచ్చే విధంగా మీరు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని టీఎస్డబ్ల్యూడీసీ చైర్మన్ ఆకుల లలిత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణలు పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు చెప్పారు. నగరంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీ నవదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు. ఈ బోనాల పండుగకు ముఖ్య అతిథులుగా టీఎస్డబ్ల్యూడీసీ చైర్మన్ ఆకుల లలిత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణలు పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి బోనాలెత్తుకొని అదే ప్రాంగణంలో గల శ్రీ నవదుర్గ ఆలయానికి బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపు ఆలయానికి చేరుకున్న తర్వాత ఆలయంలో శ్రీ నవదుర్గా మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్డబ్ల్యూడీసీ చైర్మన్ ఆకుల లలిత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణలు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని టీఎన్జీఓ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.
ఎంప్లాయీస్తో పాటు ప్రజలంతా పిల్లా పాపలతో పాడి పంటలు బాగా పండి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీ నవదుర్గామాతకు బోనాలు సమర్పించనున్నారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొనడంతో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగిందని అన్నారు. సహకరించిన ఉద్యోగులకు టీఎన్జీఓ కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో అమ్మవారి ఆలయము గత 8 సంవత్సరాల నుండి టీఎన్జీఓస్ వారి టీం ఆధ్వర్యంలో ఇక్కడ బోనాల పండుగ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. 4 సంవత్సరాల క్రితము ఇందూరు నగరంలో అమ్మవారి ఆలయాల్లో ఇదొకటి ప్రాముఖ్యత ఉన్న ఆలయము. ఇక్కడ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. అమ్మవారి ఆశీర్వాదము టీఎన్జీఓస్ కుటుంబ సభ్యులపైన మరియు ఇందూరు నగర ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పిల్లలు, వృద్ధులు అనేక రోగాల బారిన పడుతూ ఉంటారు. అటువంటి జరగద్దని అమ్మవారికి నైవేద్యము బోనాలు సమర్పించుకోవడం ఈ తెలంగాణలో నిజామాబాద్ జిల్లా అనేక వందలాది సంవత్సరాల నుండి ఈ ఆనవాయితీ పండుగ జరుపుకోవడము. మరి పాత కలెక్టర్ ప్రిమిసెస్ ప్రాంతంలో మరి శ్రీ 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 నవదుర్గామాత ఆలయానికి ఈరోజు టీఎన్జీఓస్ పక్షాన మరి ఆలయ కమిటీ పక్షాన బోనాలు సమర్పించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ లాగానే మరి ఈ సంవత్సరం కూడా కలెక్టరేట్ ఇక్కడి నుంచి తరలిపోయిన మరి అమ్మవారి భక్తులు ఏ కొద్దిగా కూడా తగ్గకుండా సుమారు 2000 మంది ఉద్యోగులు అందరు వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి వారి యొక్క మొక్కులు సమర్పించుకొని అందరు కూడా మరి అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో మరి ఇక్కడ అమ్మవారి బోనాలు ఎందుకు చేస్తున్నామంటే గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాలు కంటిన్యూగా మేము చేస్తున్నాం. ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలో పొంతనలేని నివేదిక సమర్పించడంపై ఈజీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపట్టిన పనుల ఫైల్ ఫోటోస్ లేకపోవటం, సమగ్ర వివరాలు నమోదు చేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోస్రా మండల కేంద్రంలో శుక్రవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మోస్రా, గోవూర్, చింతకుంట, తిమ్మాపూర్, చేనెంబర్ తండా గ్రామాల పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనుల వివరాలను ఆడిట్ టీం నివేదిక ఆధారంగా ఈజీఎస్ అధికారులకు వెల్లడించారు. గ్రామ సభల్లో ఒక రకమైన నివేదిక ఇచ్చి ఇప్పుడు పొంతనలేని సమాధానాలు చెప్పడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఏబీఓటీఏ చెప్పిన సమాధానాలపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్లో పనిచేయని వారికి సైతం బిల్లులు కేటాయించడంపై అధికారులు గ్రామ సెక్రటరీ, టీఏ, ఏపీఓలను నిలదీశారు. పని వివరాలు, వర్క్ ఫైల్ ఫోటోస్ సమర్పించలేదని ఆడిట్ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ఆర్ఈజీఎస్ ఆడిట్ డిఆర్పి పవన్, ఏపీఓ మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, జెడ్పీటీసీ గుత్పా విజయభాస్కర్ రెడ్డి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ పిట్ల శ్రీరాములు, ఉపాధి హామీ ఏపీడీ సంజీవ్ కుమార్, డిఈఓ నారాయణ, ఎస్ఆర్పి అశోక్, ఎంపీఓ రఫీ, ఏపీఓ సురేష్, టీఏ అంబర్ సింగ్, ఎంపీటీసీ మమత, తిమ్మాపూర్ సర్పంచ్ భూమన్న, చేనెంబర్ తండా సర్పంచ్ మైనీబాయ్, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఆయన ఉంటే ఏ రోజు చేసినాం, ఏ వీక్ చేసినాం చూస్తుంటుంది. ఆయన లేడు, ఆయన రమ్మంటే రాలేదు. అడ్జస్ట్మెంట్ చేసిండచ్చు మనం మస్టర్ రాకున్నా అని మనము అవునండి వాళ్ళకి ఇష్టం రావచ్చు కదా తెలియదు సార్. వీళ్ళు ఏమంటారు, అదే డబ్బా అని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనము 1 వీక్ మనం 2 రోజులు 3 రోజులు మనం కలుపుతాం సార్, వారమే డబ్బులు పడతాయి. మీరు అన్నట్టు ఒక నెక్స్ట్ ఇయర్ అనేది కవర్ చేస్తుంటే అయిపోతుంది. అట్లా వేసి చేసినాం సార్, అది చేసిండొచ్చు. కాకపోతే ఆయన మేటు లేడు. ఆ మేటు జేసీబీ ఓనర్ కానీ ట్రాక్టర్ ఓనర్ నుంచి రిసిప్ట్ తీసుకోవాలి. నాకు అంత అమౌంట్ ముట్టిందని తీసుకోవాలి. తీసుకుంటే మన రికార్డు ఉంటుంది, ఏది కూడా ఉండాలి కదా. ఐదర్ మనకు రెడ్ స్థాయిలో అమ్మేవాడిగానే ఉండాలి ఏజెన్సీ, ఆరు మనకు సబ్మిట్ చేస్తారు. 1 వీక్లో సబ్మిట్ చేస్తారు. అదే రాదు 1 వీక్లో సబ్మిట్ చేస్తారు. అది మీకు ప్రాపర్ వచ్చేసి సబ్మిట్ చేయండి. టైం మీరే పెట్టాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్ మీరు
ఫర్దర్గా అందరూ కూడా ఇది నిర్వహించాలి, నాట్ ఓన్లీ తను. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి ఉత్తమ ఆసుపత్రిగా ఎంపిక కావటం అభినందనీయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి నుండి ఏరియా ఆసుపత్రి వరకు 3,09,00,000తో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ, పుట్టిన బిడ్డలకు తల్లిపాలను అందించడంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఆసుపత్రులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే నిర్వహించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 4 ఆసుపత్రులు ఎంపిక చేశారని, అందులో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు. ఇంతటి ఘనకీర్తి సాధించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్తో పాటు సిబ్బందిని స్పీకర్ అభినందించారు. బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి చుట్టుప్రక్కల నియోజకవర్గం నుంచి భారీగా రోగులు వస్తున్నారని, ప్రతి నెల 400 సాధారణ కాన్పులు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెల నిండా కంటే ముందు పుట్టినటువంటి బిడ్డను కాపాడుకునడానికి ఏర్పాటు చేసినటువంటి వార్డు ఒకటి, అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి మానసికంగా శారీరకంగా బాధపడుతున్నటువంటి పిల్లలు నయం చేయడానికి ఒక వార్డు, మూత్రపిండాలను శుద్ధి చేసేటువంటి అదొక యూనిట్, అదేవిధంగా మన ఫ్లైఓవర్ బ్రిడ్జు, ఇది ఈనాడు మేము ప్రారంభం చేసినటువంటి కార్యక్రమాలు. అంటే మన బాన్సువాడ దవాఖానకు ఒత్తిడి బాగా పెరిగింది. నెలకు 400 డెలివరీ అవుతున్నాయి. అందులో భాగంగా మొన్ననే ఒక 2 నెలల క్రితం మా డాక్టర్లు, మా స్టాఫ్ నర్సులు, మా యొక్క ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్ల యొక్క సహకారం వల్ల భారతదేశంలో నంబర్ 1 గుర్తింపు వచ్చింది మన దవాఖానకు. నంబర్ 1 మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం, సౌకర్యం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సింది కోరుకుంటూ, కార్మికుల పొట్ట కొట్టే విధానాన్ని విరమించుకొని వారి పొట్ట నింపడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఐఎఫ్టియు నాయకులు రమేష్ కోరారు. ఉచితాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవటం సిగ్గుచేటని అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గత 9 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఐఎఫ్టియు డివిజన్ ఇన్ఛార్జ్ రమేష్ శిబిరానికి విచ్చేసి వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తహసీల్దార్ గంగా ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ ఉచితాల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని, కార్మికుల శ్రమ దోపిడీ విధానాన్ని మానుకొని కార్మికులను ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న న్యాయపరమైన సమ్మెను విరమింపజేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. వీళ్ళ పొట్ట నింపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఒకవైపున ఉచితాల పేరు మీద ప్రజలను మోసం చేస్తూ, ఇంకోవైపు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కార్మికుల పొట్టను కొట్టి శ్రమదోపిడీ చేస్తుందే తప్ప ఈ తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇకనైనా ఈ 10 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం, శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ శాంతియుతాన్ని ఈ శాంతిని కోల్పోతే ఖచ్చితంగా రేపు గ్రామాలలో పని పూర్తిగా స్తంభింపజేసి ఎవడొస్తాడో రానని చెప్పేసి నడి రోడ్డు మీద నిలబడి సవాల్ చేసే సమయం వస్తున్నది. ఇకనైనా అర్థం చేసుకొని కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, స్పందించి కార్మికులను పిలిచి చర్చించి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకో రకంగా స్కూళ్లలో పనిచేస్తున్న స్లీపర్లను తొలగించి, అటెండర్లను తొలగించి ఈరోజు వాళ్ళ జీతాన్ని వీళ్ళకి 1000 రూపాయల చొప్పున పెంచుతున్నామని చెప్పేసి ఒక కుక్కకు బొక్కేసినట్టుగా 1000 రూపాయలు పెంచినావు.
అక్కడ 2000 రూపాయలు మిగిలించుకుంటున్నావు, వీళ్ళ ద్వారా నీకు లాభం అయిందే తప్ప ఎక్కడ కూడా నష్టం కాలేదనే విషయం గుర్తించుకోవాలా కేసీఆర్ గారు. అట్లాగే ఈ కార్మికులను పిలిచి చర్చించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. బోధన్లో ఈ నెల 19న ప్రజారోగ్య పరిరక్షణకై మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా తెలిపారు. ఈ శిబిరంలో అన్ని విభాగాల నిష్ణాతన వైద్యులు సేవలందిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బోధన్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ నెల 19న నిర్వహించే హెల్త్ క్యాంప్లో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు. అంతేగాక ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ శిబిరానికి విచ్చేసి ఉచిత వైద్య సేవలు పొందాలని ఆమె ప్రజలను కోరారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. 19 జూలై 10 o'clock నుంచి 5 o'clock దాకా మెగా హెల్త్ క్యాంప్ ఉంది. ఇక్కడ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ లయన్స్ ఐ క్లబ్లో. అందరికీ మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ కమ్ ఫర్ ది సర్వీసెస్. ఎందుకంటే ఈ సర్వీసెస్ ఫ్రీ ఉంది మీ అందరికీ. దీనిలో చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా వస్తున్నారు. ఇంకా దీనిలో హెల్త్ చెకప్ ఉంది మీకు. దీనిలో బ్లడ్ టెస్ట్, 2D echo, ECG, ఇంకా చాలా मीकी फैसिलिटी ఉంటుంది आएगा आप लोग सब जने. तो आप सबसे मैं गुजारिश करती हूँ कि 19 के दिन लायंस आई क्लब में सुबह 10 बजे से 5 बजे तक डॉक्टर्स आने वाले हैं, जो हैदराबाद के स्पेशलिटी हॉस्पिटल से स्पेशल डॉक्टर्स आने वाले हैं. कार्डियक है, इसमें बच्चों के डॉक्टर्स है, इसमें बड़ों के डॉक्टर्स है, इसमें औरतों के डॉक्टर्स है, गायनिक प्रॉब्लम हो दो या हड्डियों में दर्द हो दो, हड्डियों के डॉक्टर्स है. काफ़ी सारे डॉक्टर्स आ रहे हैं, तकरीबन 30 से 40 या 50 डॉक्टर्स जो हैदराबाद से भी आ रहे हैं, बोधन से भी आ रहे हैं, निज़ामाबाद से भी आ रहे हैं. तो पूरी कॉन्स्टिट्यूंसी को मिला के ये एक दिन के लिए ये हेल्थ अवेयरनेस प्रोग्राम और हेल्थ के जिसको भी इश्यूज़ है उनका हम कोशिश कर रहे हैं कि उनकी हम थोड़ी तकलीफ भी दूर कर सके. तो आप सबसे फिर से एक बार गुजारिश है कि आप लोग सब आके इसका फ़ायदा उठाइए. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దళిత నిరుపేదలందరికీ దళిత బంధు ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అర్హులైన దళిత నిరుపేదలందరికీ పార్టీలకు అతీతంగా దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని శుక్రవారం నాడు నిజామాబాద్ నగరంలో వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో పులాన్ చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ కులాల అభివృద్ధిని అంకెల్లో చూపిస్తున్నారు తప్ప కనీసం పెంకుటిల్లును కూడా ఇవ్వటం లేదని ఎద్దేవా చేశారు. దళిత బంధు పేరుతో పేపర్లో ఉంటుంది కానీ పేద ఎస్సీల జీవితాల్లోకి వచ్చి వెలుగులు నింపడం లేదని అన్నారు. ఇంకా ఈ నిరసన ధర్నాలో నేలం రాజు, కుమార్, సందీప్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎలక్ట్రిక్ వాహనంపై పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆర్యూబీ వద్ద మహనీయుల వాల్ పెయింటింగ్లను ఆయన పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పారిశుద్ధ్య పనులను, మంచినీటి సరఫరాను ఆయన తనిఖీ చేశారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మున్సిపల్ భవనాన్ని, హైమద్ బజార్ సమీకృత మార్కెట్ను ఆయన పరిశీలించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అతి త్వరలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అధికారులతో కలిసి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా, మున్సిపల్ అధికారులు సాగర్, మురళి, మోహన్, రషీద్,
ఆర్ఎండ్బి అధికారులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శుక్రవారం నాడు జెడ్పీటీసీ నారోజి గంగారాం, మాజీ విండో చైర్మన్ పత్తి రాములతో కలిసి బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారాం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, పద్మశాలి సంఘం కులస్తులు మోత్కూరి లలేందర్, మోత్కూరి నారాయణ, గెంటిల సాయిలు, అంకం దత్తు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో దళితులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి న్యాయం చేస్తున్నారని రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత అన్నారు. దళిత రత్న పురస్కారం పొందిన నుడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఆమె సన్మానించారు. నగరంలోని పోచమ్మ గల్లీలో గల నుడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వచ్చిన టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలితను రాజేంద్ర ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన వారికి దళిత రత్న అవార్డును పొందిన రాజేంద్ర ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు 9వ రోజు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సమ్మె శిబిరాన్ని ఐఎఫ్టియు నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు విరుద్ధంగా ప్రస్తుతం సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. సీమాంధ్ర పాలకుల్ని తరిమేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మన ఉద్యోగులందరికీ భద్రత ఉంటుందని గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. కానీ నేడు కార్మికులు, ఉద్యోగులు తమ హక్కులకై, ఉద్యోగ భద్రతకై ఉద్యమాలు చేస్తే పట్టించుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.